ఇవి ఇఫ్ కమ్స్ టు ఆటోమొబైల్స్ కూడా, ఆటోమొబైల్స్లో ఈరోజు చదువు రాకుండా ఒక మెకానిక్గా స్కిల్డ్ మెకానిక్ అయితే ఆ పర్సన్ని మనం అన్సక్సెస్ఫుల్ అండ్ సొసైటీలో స్టాంప్ చేసి పక్కన పడేస్తాం. అకాడమిక్ ఎక్సలెన్స్ ఈజ్ ద మేజర్ పార్ట్ అని సొసైటీ ఒక యాక్సెప్టెన్స్ క్రియేట్ చేసింది తెలియకుండానే. అప్పుడు ఎంత స్కిల్ ఉన్నా కూడా ఇది ఒక యూజ్లెస్ ఆస్పెక్ట్ అయినప్పుడు ఎక్కడో ఓల్డ్ సిటీలో మెకానిక్గానే అతను మిగిలిపోతాడు. అదే చైనా, జపాన్, జర్మనీ వీళ్ళందరూ వాళ్ళని హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్గా ఒక మెకానికల్ హబ్ని క్రియేట్ చేసి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసింది. సో ద ఇండియన్ లేబర్ అక్కడికి వెళ్ళిపోయారు, ద ఇండియన్ మెడికల్ ప్రొఫెషనల్స్ థింక్ ట్యాంక్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఈజ్ బికాస్ చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మార్కెటింగ్ చేయలేదు, ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు, ఒకటి సొసైటీలో మనమే సక్సెస్కి ఒక డెఫినేషన్ రాసాం, దట్ ఈస్ అకాడమిక్గా ఎక్సెల్ అయిన వాళ్ళే సక్సెస్ ఇక్కడ అని చెప్పి ఆటోమేటిక్గా ఒక డెఫినేషన్ రాసాం. మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ హియర్ ఉన్నదాన్నే ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చేమో, ఐ డోంట్ నో.